ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇవాళ మనం థెర్మోడైనమిక్స్ సంబంధించి ప్రీవియస్ పేపర్స్ డిస్కషన్ చేద్దాం. ప్రీవియస్ పేపర్స్‌లో ఇచ్చిన క్వెషన్స్‌ని ఒకసారి డిస్కస్ చేసి, మనం నేర్చుకున్న కంటెంట్ ఏదైనా మిస్ అయిందేమో చూద్దాం. ఓకే. సో, చూడండి. బోల్ట్జ్‌మన్ కాన్స్టెంట్ K ఈస్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ R అండ్ అవగాడ్రోస్ నెంబర్. మీకు నేను చెప్పాను. Kకి R, N మధ్య రిలేషన్ ఏంటి? చెప్పండి. K ఈజ్ ఈక్వల్ టు K ఈక్వల్స్ R బై N. ఓకే. R వాల్యూ కూడా చెప్పాను. K కి యూనిట్స్ చెప్పండి ఒకసారి. బోల్ట్జ్‌మన్ కాన్స్టెంట్ యూనిట్స్. బోల్ట్జ్‌మన్ కాన్స్టెంట్ వాల్యూ కూడా తీయాలమ్మా. K ఈక్వల్స్ 1.38 into 10 power minus 23 జౌల్ మోల్ ఇన్వర్స్ K ఇన్వర్స్. ఓకే. అలాగే R అంటే ఏం చెప్పాను? 8.314 జౌల్ మోల్ ఇన్వర్స్ K ఇన్వర్స్. N అంటే మీకు తెలుసు, అది అవగాడ్రోస్ నెంబర్. అది ఓకేనా? అవగాడ్రోస్ నెంబర్ అంటే 6.03 into 10 power 23 atoms or molecules or mole. ఓకేనా? సో K ఈక్వల్స్ R బై N తెలిసిందే కదా ఇది. నెక్స్ట్ బిట్. ఇన్ ది అడియాబాటిక్ చేంజ్ బిట్వీన్ ద సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏ ప్రాసెస్? ఐసోథర్మల్, అడియాబాటిక్, ఇలా కొన్ని ప్రాసెసెస్ గురించి చెప్పాను కదా. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏ ప్రాసెస్ చెప్పండి? నో హీట్ ఎక్స్చేంజ్. వెరీ గుడ్. సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్య హీట్ ట్రాన్స్ఫర్ ఉండదు. అంటే దేనికి అదే. ఓకేనా? అంటే ఐసోలేటెడ్ గా ఉంటాయి సిస్టమ్. ఓకేనా? సో దేర్ ఈస్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. సో ఆ ప్రాసెస్ లో dq ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాను. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏ రూపంలోకి మారుతుందంటే du ఈజ్ ఈక్వల్ టు మైనస్ dw అని చెప్పాను. ఓకేనా? సో ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ యూ విల్ హ్యావ్ dq ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో దెర్ ఈస్ నో హీట్ ట్రాన్స్ఫర్. సో ఏది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ? దేర్ ఈస్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అండ్ టెంపరేచర్. తప్పు. దేర్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అండ్ టెంపరేచర్ కాదు. దేర్ ఈస్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అండ్ టెంపరేచర్ మే వ్యారీ. అంటే ఇది కరెక్ట్. హీట్ ట్రాన్స్ఫర్ ఉండనప్పుడు టెంపరేచర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? టెంపరేచర్ మే చేంజ్. అదే ఐసోథర్మల్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు చెప్పండి, ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి? టెంపరేచర్ కాన్స్టెంట్ సార్. టెంపరేచర్ కాన్స్టెంట్, కానీ హీట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇంకా చాలా విషయాలు చెప్పాను. ఇప్పుడు ఒక బిట్ వచ్చినప్పుడు దాని తాలూకు రిలేటెడ్ గా ఉన్న అన్ని కూడా ఒకసారి బ్రష్ అప్ చేసుకోవాలి కాన్సెప్ట్. ఓకేనా? జనరల్ గా స్లోగా జరిగే ప్రాసెస్ లో ఐసోథర్మల్ అవుతాయి, స్పీడ్ గా జరిగే ప్రాసెస్ లో అడియాబాటిక్ అవుతాయి. అలాగే ఐసోథర్మల్ లో బాయిల్స్ లా వ్యాలిడ్ అవుతుంది, అడియాబాటిక్ లో బాయిల్స్ లా వ్యాలిడ్ అవ్వదు. ఓకేనా? ఇలా ప్రతిదీ మనకు ఫింగర్ టిప్స్ లో ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ ఎ గ్యాస్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అండ్ కాన్స్టెంట్ ప్రెజర్. వాటి మధ్య రిలేషన్ తెలుసు కదా. సిపి సివి మధ్య రిలేషన్ ఎంతండి? సిపి సివి మధ్య రిలేషన్ ఓకే. ఫస్ట్ ఆన్సర్ సిపి. ఓకే, ఫస్ట్ ఆప్షన్. కాకపోతే ఇక్కడ చిన్న కాషన్, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనేది ఐడియల్ గ్యాస్ కి మాత్రమే. అంటే రియల్ గ్యాస్, పర్ఫెక్ట్ గ్యాస్ అంటాను చూసారా, పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఒబే చేసే గ్యాస్, అలాంటి గ్యాస్కే సిపి మైనస్ సివి ఆర్ అవుతుంది. వాండర్వాల్ గ్యాస్ కాదు. వాండర్వాల్ గ్యాస్ కి సిపి మైనస్ సివి ఎంత చెప్పండి? చెప్పండి. సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1 ప్లస్ 2a బై విఆర్టీ. వాండర్వాల్ గ్యాస్ కి డిఫరెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ వాల్యూ ఆర్ కాదు, ఇంత ఉంటుంది. ఇప్పుడు రాశాను చూసారా, అంత ఉంటుంది. ఓకేనా? తర్వాత రేషియో ఆఫ్ టూ స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ ఎ గ్యాస్. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఏం అడిగాడు? సిపి బై సివి అడిగినట్టే కదా. ఓకేనా? అంటే క్వశ్చన్ కొంచెం వేగ్ గా ఉంది. రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ అడిగినప్పుడు సివి బై సిపినా సిపి బై సివి అనే విషయం అందులో తెలియట్లా ప్రశ్నలో. కాకపోతే మనం డిఫాల్ట్ గా సిపి బై సివి అని రాస్తాం కాబట్టి సిపి బై సివి వాల్యూ, ఆ ఫ్రాక్షన్ వాల్యూ ఎలా ఉంటుంది చెప్పండి? ఏది ఎక్కువ ఉంటుందని చెప్పాను? సిపినా సివినా?
సిపి సార్. సిపి ఎక్కువ. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర గ్యాస్ ని హీట్ చేస్తున్నప్పుడు మనం ఇచ్చిన హీట్ లో కొంత పార్ట్ వర్క్ డానికి ఉపయోగపడి వేస్ట్ అవుతున్నట్టు లెక్క. అందుకే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర గ్యాస్ ని హీట్ చేస్తున్నప్పుడు దాని టెంపరేచర్ ని రైజ్ చేయడానికి మనం కొంచెం ఎక్స్ట్రా హీట్ సప్లై చేయాలి. సో సిపి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సివి. సో న్యూమరేటర్ ఎక్కువ, డినామినేటర్ తక్కువ. సో సిపి బై సివి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. సో ఆప్షన్ ఏది కరెక్ట్ చెప్పండి? ఆప్షన్ 2. ఓకేనా? ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. అఫ్ కోర్స్ సిపి బై సివినే మనం ఏమంటాం? గామా అంటాం. గామా వాల్యూ మోనోఅటామిక్ వాల్యూ. మోనోఅటామిక్ ఎంత చెప్పండి ఎవరైనా? మోనోఅటామిక్ 1.67 కదా. 1.67 సార్. వెరీ గుడ్. డయాటామిక్ అయితే 1.4. వెరస్ ట్రయాటామిక్ అయితే 1.33. 1.33 సార్. సో గామా వాల్యూ ఫర్ డిఫరెంట్ గ్యాసెస్ అటామిసిటీని బట్టి గామా వాల్యూ మారుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అలాగే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కూడా ఇంపార్టెంట్. ఒక మోనోఅటామిక్ మాలిక్యూల్ కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని ఉంటాయి? మోనోఅటామిక్ ఎన్ని ఉంటాయండి? 3 సార్. 3. డయాటామిక్ అయితే 5 సార్. వెరీ గుడ్. ట్రయాటామిక్ ట్రయాటిక్ 6. 6 ఉంటాయి. సో ఎఫ్ వాల్యూ తెలిస్తే మనం కట్టేయచ్చు కదా. గామా ఈక్వల్ టు 1 + 2/f అని చెప్పాను. సో ఇఫ్ యూ నో ద వాల్యూ ఆఫ్ ఎఫ్ యూ కెన్ క్యాలిక్యులేట్ ఆర్ కంప్యూట్ గామా అండ్ యూ కెన్ ఆల్సో కంప్యూట్ ద వాల్యూ ఆఫ్ సివి అండ్ సిపి. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అట్ అబ్సల్యూట్ జీరో ఆఫ్ టెంపరేచర్. అబ్సల్యూట్ జీరో అంటే టెంపరేచర్ ఎంత అని అర్థం చెప్పండి? అబ్సల్యూట్ జీరో అంటే ఎంత టెంపరేచరు? టెంపరేచర్ మనం ఎందులో మెజర్ చేస్తాం? కెల్విన్ లో సార్. కెల్విన్ లో. సో అబ్సల్యూట్ జీరో అంటే ఎంత టెంపరేచరు? 0 కెల్విన్. ఓకే, అంటే 0 సెల్సియస్ కాదు. ఓకేనా? 0 కెల్విన్ అంటే సెల్సియస్ లో చెప్తే -273 కదా. సో అబ్సల్యూట్ జీరో అంటే అర్థం 0 కెల్విన్ ఆర్ -273 డిగ్రీ సెల్సియస్. మీకు అబ్సల్యూట్ జీరో దగ్గర ఏంటి పరిస్థితి అని అడుగుతున్నాడు. చూడండి, మాలిక్యూల్స్ కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. మాక్సిమమ్ మాలిక్యూల్స్ హ్యావ్ 0 ఎనర్జీ. మాలిక్యూల్స్ బికమ్ స్టేషనరీ. మాలిక్యూల్స్ హ్యావ్ మాక్సిమం వెలాసిటీ. చెప్పండి ఏది కరెక్ట్ ఇందులో? మీకు మాలిక్యూల్స్ యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఎంతో చెప్పాను కదమ్మా. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఎంతో చెప్పండి? యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ 3/2 kT అని చెప్పాను, గుర్తుందా? 3/2 kT. కాబట్టి మీకు అబ్సల్యూట్ జీరో అంటే T = 0 కెల్విన్ అయినప్పుడు యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది? 0 అవుతుంది కదా. సో ఇన్ అదర్ వర్డ్స్ 0 ఎనర్జీ అన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక కాన్సిక్వెన్స్ ఉంది. హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ప్రకారం ఈవెన్ అట్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ కొద్ది గొప్ప ఎనర్జీ ఉంటుంది. ఓకేనా? సో దాన్నే 0 పాయింట్ ఎనర్జీ అంటారు. ఆప్షన్స్ లో యాక్చువల్ గా 0 పాయింట్ ఎనర్జీ అనేది లేదు. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ అబ్సల్యూట్ 0 కెల్విన్ దగ్గర ఉన్నప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అసలు టెంపరేచర్ 0 కాబట్టి కైనెటిక్ ఎనర్జీ 0 అంటే ఆప్షన్ 2 ఉంది చూసారా, మాలిక్యూల్స్ హ్యావ్ 0 ఎనర్జీ అనేది కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు ఈ కేసులో అదే. కానీ 0 టెంపరేచర్ దగ్గర అంటే అబ్సల్యూట్ 0 దగ్గర కూడా మాలిక్యూల్స్ కి కొంత ఎనర్జీ ఉంటుంది, విచ్ ఈస్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఆ ఎనర్జీని ఏమంటారు? అబ్సల్యూట్ 0 దగ్గర కూడా మాలిక్యూల్స్ ఉండే ఎనర్జీని 0 పాయింట్ ఎనర్జీ అంటారు. ఓకేనా? 0 పాయింట్ ఎనర్జీ. ఓకే, సో మీకు ఆప్షన్స్ లో కనుక 0 పాయింట్ ఎనర్జీ ఉంటుందని చెప్తే కనుక అది పెట్టండి. ఇక్కడ అది లేదు కాబట్టి మాలిక్యూల్స్ హ్యావ్ 0 ఎనర్జీ అని పెట్టండి. ఓకే, తర్వాత నెక్స్ట్.
సో నెక్స్ట్ చూద్దాం చూడండి. థామ్సన్ ఎఫెక్ట్, తర్వాత సీబెక్ ఎఫెక్ట్, పెల్టియర్ ఎఫెక్ట్ అనేవి ఇదివరకు ఓల్డ్ సిలబస్ లో ఉండేవి. అందువల్ల ఈ ప్రీవియస్ పేపర్స్ కాబట్టి అందులో ఉన్నాయి కాబట్టి మీరు అవి చూడక్కర్లా. సీబెక్, పెల్టియర్ ఎఫెక్ట్ ఇవన్నీ అవుట్ ఆఫ్ సిలబస్ కాబట్టి వీ నీడ్ నాట్ డిస్కస్ దోస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ ఏ బాడీ అబ్జార్బ్స్ ఆల్ రేడియేషన్స్ ఇన్సిడెంట్ ఓవర్ ఇట్. అలాంటి వస్తువుని ఏమంటారు? బ్లాక్ బాడీ సార్. బ్లాక్ బాడీ. వెరీ గుడ్. బ్లాక్ బాడీ అనేది గుడ్ అబ్జార్బరే కాదు, ఇట్ ఈస్ ఎ గుడ్ ఎమిటర్ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎఫిషియన్సీ ఆఫ్ కార్నట్ ఇంజిన్ ఈస్ మాక్సిమం. కార్నట్ ఇంజిన్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి? 1 minus T2/T1 సార్. వెరీ గుడ్. ఏటా అంటే అర్థం 1 minus T2/T1. ఇప్పుడు ఏటా వాల్యూ మాక్సిమం అవ్వాలంటున్నాడు. మాక్సిమం ఎప్పుడు అవుతుంది మీరు చూసి చెప్పండి. ఏటా యొక్క మాక్సిమం వాల్యూ ఎంత అసలు? 1 కదా. 1 అంటే 100% కింద లెక్క. ఇప్పుడు ఏటా వాల్యూ 1 ఎప్పుడు అవుతుంది? T1 T2 ఎలా ఉండాలి? T1 అంటే తెలుసు కదా, సోర్స్ టెంపరేచరు. T2 అంటే సింక్ టెంపరేచర్. ఓకేనా? ఎలా ఉన్నప్పుడు ఈటా వాల్యూ 1 అవుతుంది. అంటే మీకు T2/T1 ఎంత అవ్వాలి లెక్క ప్రకారం? 0 అవ్వాలి. T2/T1 కనుక 0 అయితే అప్పుడు ఈటా 1 అవుతుంది. అంటే ఎఫిషియన్సీ మాక్సిమం అవుతున్నట్టే కదా లెక్క. T2/T1 ఎప్పుడు 0 అవుతుంది చెప్పండి? T2 0 అవుతుంది, T1 లేకపోతే ఇన్ఫినిటీ అవ్వాలి. ఓకేనా? T2 0 అవ్వాలి లేదా T1 ఇన్ఫినిటీ అవ్వాలి. ఆప్షన్స్ చూడండి ఒకసారి. టెంపరేచర్ ఆఫ్ సోర్స్ ఈజ్ ఇన్ఫినిటీ అంటే T1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఇది కరెక్టే. ఓకేనా? టెంపరేచర్ ఆఫ్ సింక్ ఈజ్ ఇన్ఫినిటీ, T2 ఇన్ఫినిటీ అయితే తప్పు కదా. టెంపరేచర్ ఆఫ్ సోర్స్ ఈజ్ 0, T1 ఎంత అవ్వాలి? 0 అయితే తప్పు. టెంపరేచర్ ఆఫ్ సింక్ ఈజ్ ఆఫ్ అంటే ఏది ఆప్షన్ కరెక్ట్? ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సోర్స్ టెంపరేచర్ అంటే T1 కనుక ఆప్షన్ 1 T1 కనుక ఇన్ఫినిటీ అయితే అప్పుడు T2/T1 0 అవుతుంది కదా. సో ఏటా ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఏటా 1 అంటే మాక్సిమం అనే కదా అర్థం. ఓకేనా? జస్ట్ 1 minute అమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. అకార్డింగ్ టు మాక్స్వెల్స్ లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ వెలాసిటీస్ ఇన్ ఎ గ్యాస్, అంటే కైనెటిక్ థియరీ ప్రకారం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ విత్ మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ ఈజ్. మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ అంటే ఏం చెప్పాను నేను? ఎక్కువ మాలిక్యూల్స్ కు ఉండే వెలాసిటీ అదే అని చెప్పాను. ఆ పేరులోనే ఉంది కదా. మోస్ట్ ప్రాబబుల్ అంటే ఎక్కువ మాలిక్యూల్స్ కి ఆ స్పీడ్ ఉండే ప్రాబబిలిటీ ఎక్కువ, అంతే కదా. సో అందుకే దాన్ని మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటారు. మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఎంతో చెప్పగలరు ఎవరైనా? సిపి 1.41 square root of kT/m సార్. దాన్ని మనం √2kT/m అని రాసుకోవచ్చు కదమ్మా. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఆన్సర్స్. ఇన్ఫైనైట్ కాదు, ఫైనైట్ అన్న దానికి మీనింగ్ లేదు. ఓకేనా? స్మాల్, కాన్స్టెంట్. ఇప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు సిపి అంటే సిపి కాదు నా ఉద్దేశం. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ విత్ సిపి అనేది ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ గా ఉంటుంది. సో మనం ఆన్సర్ ఏం పెట్టాలి? కాన్స్టెంట్ పెట్టాలి. తర్వాత మీన్ ఫ్రీ పాత్ ఆఫ్ ఎ మాలిక్యూల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. మీన్ ఫ్రీ పాత్ ఫార్ములా చెప్పండి. లాండా ఈజ్ ఈక్వల్ టు 1/√2 πd square n సార్. వెరీ గుడ్. 1/√2 πd 1/√2 స్క్వేర్ πd n. square. ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్? ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటారు చూడండి ఒకసారి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అడుగుతున్నాడు కదమ్మా క్లియర్ గా.
మీకు ఇక్కడ Second ఇందులో option. పదాలు ఏంటో తెలుసా? సెకండ్ సార్ ఆప్షన్ సెకండ్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఎందుకని లాండా చూడండి ఇక్కడ √2 పై తీసేయండి. డి అంటే డయామీటర్ ఆఫ్ ది మాలిక్యూల్ కదా, ఎన్ అంటే నంబర్ డెన్సిటీ. ఓకేనా? సో లాండా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డయామీటర్ అని తెలిసిపోతుందిగా. లాండా ప్రపోర్షనల్ టు 1/d². సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది మాలిక్యూల్ అంటే ఆప్షన్ 2 కరెక్ట్. ఓకేనా? ఇక్కడ ఇంకో విషయం చెప్తాను, నోట్ చేసుకోండి, మీ నోట్స్ లో ఉండుండదు ఇది. మనం మీన్ ఫ్రీ పాత్ కి ఎక్స్ప్రెషన్ జనరల్ గా మనం వాడేది ఇదే కాదంటలా. కాకపోతే ఇంకో సందర్భాలు, కొన్ని సందర్భాల్లో n = p/kt సబ్స్టిట్యూట్ చేసి లాండాకి ఇంకో ఎక్స్ప్రెషన్ రాబడతారు. n = p/kt పెడితే అప్పుడు ఎక్స్ప్రెషన్ ఎలా మారుతుంది? kt/√2 πd² p వస్తుంది. ఇది కూడా ఒక ఫార్ములా, నోట్స్ లో మీరు ఎక్కడో చోట దీన్ని నోట్ చేసుకోండి. ఓకేనా? ఈ ఎక్స్ప్రెషన్ చూస్తే మనం కొన్ని విషయాలు చెప్పొచ్చు. లాండా ప్రపోర్షనల్ టు టీ అని కూడా చెప్పొచ్చు. సో మీన్ ఫ్రీ పాత్ అనేది టెంపరేచర్ కి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. అంటే ప్రతిదాన్ని ఫార్ములా బట్టే మెకానికల్ గా ఆలోచించకండమ్మా. ఒక్కోసారి ఏం చేస్తారు, ఇంట్యూటివ్ గా కూడా ఆలోచించండి. అంటే మీన్ ఫ్రీ పాత్ అంటే ఏం చెప్పాను నేను, మాలిక్యూల్స్ అనేవి కొట్టుకుంటా ఉంటాయి, ఎప్పుడు కొలిజన్స్ జరుగుతుంటాయి. 2 సక్సెసివ్ కొలిజన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని మీన్ ఫ్రీ పాత్ అంటారని చెప్పాను. టెంపరేచర్ పెంచామనుకోండి, ఒక గ్యాస్ టెంపరేచర్ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది, గ్యాస్ ఎక్స్పాండ్స్. ఓకేనా? ఎక్స్పాండ్ అయినప్పుడు వాటి మధ్య ఉన్న సెపరేషన్ ఏమవుతుంది, పెరుగుతుంది. సెపరేషన్ పెరిగినప్పుడు మీన్ ఫ్రీ పాత్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. ఓకేనా? సో అలా ఇంట్యూటివ్ గా కూడా ఆలోచించాలి. కానీ వాల్యూమ్ కాన్స్టెంట్ అని చెప్పాడు అనుకోండి, టెంపరేచర్ పెంచుతున్నాం కానీ వాల్యూమ్ కాన్స్టెంట్ అని చెప్పితే మాత్రం మీన్ ఫ్రీ పాత్ ఏం మారదు. ఓకేనా? సో ఇచ్చిన కండిషన్స్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? డోంట్ గో ప్యూర్లీ బై మ్యాథమెటిక్స్, యూజ్ యువర్ బ్రెయిన్ ఆల్సో. ఓకేనా? టు హ్యావ్ ఎ మీనింగ్ఫుల్ రిజల్ట్. ఇక్కడైతే మీరేం బ్రెయిన్ వాడాల్సిన పని లేదు, డైరెక్ట్ గా లాండా ప్రపోర్షనల్ టు 1/d² అని ఉంది ఫార్ములాలో. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది మాలిక్యూల్. ఓకే, డెన్సిటీకి ఎలా ఉంటుంది చెప్పండి? డెన్సిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ సార్. వెరీ గుడ్. 1/n ఉంది కదా అక్కడ. నెక్స్ట్ ఓకే, ఈ ప్రశ్న చూడండి. వెన్ గ్యాలియం ఈస్ మెల్టెడ్, గ్యాలియం ను మనం మెల్ట్ చేస్తే డిక్రీస్ ఇన్ వాల్యూమ్ ఈస్ అబ్జర్వ్డ్. వాల్యూమ్ ఏమైందంట, పెరగడానికి బదులుగా తగ్గిందంట. మెల్ట్ చేయడం అంటే తెలుసు కదా, సాలిడ్ ఎలా మారుతుంది, లిక్విడ్ గా మారుతుంది, దాన్నే కదా మెల్టింగ్ అంటాం. వాల్యూమ్ తగ్గింది, అప్పుడు మెల్టింగ్ పాయింట్ ఏమవుతుంది అంటున్నాడు. ఇది నేను చెప్పాను ఆల్రెడీ మీకు. క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ చెప్పేది ఇదే. క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ ఏంటి అసలు? dp/dt ఈజ్ ఈక్వల్ టు L/T ఇంటూ V2 మైనస్ V1. ఇప్పుడు వాల్యూమ్ ఏమైంది అన్నాడు, తగ్గింది అన్నాడు. ఓకేనా? అంటే V2 లెస్ దెన్ V1 కదా. V2 లెస్ దెన్ V1 అయితే V2 మైనస్ V1 ఏమవుతుంది, నెగిటివ్. సో dp/dt ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ వచ్చిందంటే ఏమని చెప్పాను నేను, ప్రెషర్ పెంచితే పాయింట్ కూడా పెరుగుతుంది. కాదు కదమ్మా, నెగిటివ్ వచ్చిందంటే ఆపోజిట్ కదమ్మా. నెగిటివ్ వచ్చింది ఇక్కడ, నెగిటివ్ వచ్చిందంటే ప్రెషర్ పెంచితే మెల్టింగ్ పాయింట్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమన్నాడు, మెల్టింగ్ పాయింట్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రెషర్. కరెక్టా? ఏది కరెక్టో చెప్పండి దీన్ని బట్టి. ఇప్పుడు రెండు ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉంటాయి కదా. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కదా, దానికి అంత ఆలోచించక్కర్లా మీరు. మెల్టింగ్ పాయింట్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రెషర్, అంతే కదా. మీకు అందుకే ప్రతిదాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ తో సహా చెప్తున్నానమ్మా, అందుకే అర్థం చేసుకోండి. ఓకే, సింపుల్ ఈక్వేషన్స్ చెప్పట్లా. మీరు క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ లో V2 మైనస్ V1 పాజిటివ్ అవుతుందో నెగిటివ్ అవుతుందో చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఓకేనా? వ్యాక్స్ కి సల్ఫర్ కి ఏమవుతుందని చెప్పాను, పెరుగుతుంది సార్. అంటే అది పాజిటివ్ అవుతుంది. V2 మైనస్ V1 పాజిటివ్ అయినప్పుడు గోల్ లేదు, రెండు ఫ్రెండ్స్. ప్రెషర్ పెంచితే మెల్టింగ్ పాయింట్ కూడా పెరుగుద్ది.
ప్రెజర్ తగ్గిస్తే మెల్టింగ్ పాయింట్ కూడా తగ్గుద్ది. కానీ ఇక్కడ అలా కాదు, వాల్యూమ్ పెరగల, తగ్గింది. ఐస్ కూడా ఇదే లక్షణం ఉంటుందని చెప్పాను. ఐస్ కూడా ఇంతే. వెన్ ఇట్ మెల్ట్స్ ఇట్ ఆక్యుపైస్ లెస్సర్ వాల్యూమ్. ఓకే, సో V2 మైనస్ V1 నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ అయినప్పుడు dp/dt వాల్యూ నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ అయిందంటే అది అవునంటే ఇది కాదు, అంటే ప్రెజర్ పెంచితే మెల్టింగ్ పాయింట్ తగ్గుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ తగ్గుతుందని వాడే చెప్పాడు కాబట్టి మీరు ఏం చేయొచ్చు, ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉంటాయి కాబట్టి ప్రెజర్ పెంచితే మెల్టింగ్ పాయింట్ తగ్గుతుంది. గ్యాసెస్ పరిస్థితి ఏంటి మరి? బాయిలింగ్ పాయింట్ ఎలా మారుతుంది ప్రెజర్ తో? బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది సార్. బాయిలింగ్ పాయింట్ ఎప్పుడు కూడా రెండు కేసెస్ ఉండవు. బాయిలింగ్ పాయింట్ విషయంలో ఒక లిక్విడ్ గ్యాస్ గా మారినప్పుడు వాల్యూమ్ పెరుగుతుంది తప్ప తగ్గే సందర్భం ఉండదు. సో V2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ V1, అంటే V2 మైనస్ V1 ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఇన్ అదర్ వర్డ్స్ dp/dt ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అంటే ప్రెజర్ పెంచితే బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది, ప్రెజర్ తగ్గిస్తే బాయిలింగ్ పాయింట్ తగ్గుతుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్, జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ గ్యాస్. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటే చెప్పాను కదా, హై ప్రెజర్ నుంచి ఒక గ్యాస్ ని లో ప్రెజర్ కి పంపిస్తే గ్యాస్ ఏమవుతుంది? జనరల్ గా కూల్ అవుతుంది. ఓకేనా, దాన్ని జౌల్ థామ్సన్ కూలింగ్ అని కూడా అంటారు. కానీ మీకు ఐడియల్ గ్యాస్ తీసుకున్నప్పుడు ఐడియల్ గ్యాస్ కి జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఉండదు. అది కూల్ అవ్వదు, హీట్ ఎక్కదు, రెండు జరగవు. ఓకేనా, ఫర్ ఎ పర్ఫెక్ట్ గ్యాస్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఉండదు. ఓకేనా, వేరాస్ రియల్ గ్యాస్ కి, వాన్ డెర్ వాల్ గ్యాస్ కి మాత్రం మీకు ఎక్స్ప్రెషన్ చెప్పాను. ఓకేనా, మీరు రాసుకున్నారు కూడా, 2a/RT - B అని వచ్చింది కదా, ఇన్వర్షన్ టెంపరేచర్ కూడా కట్టాను దాని నుంచి. ఓకేనా, పర్ఫెక్ట్ గ్యాస్ కి ఆర్ ఐడియల్ గ్యాస్ కి మాత్రం దేర్ విల్ బి నో జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. ఓకే, సో ఇది ఎంత అని చెప్పాలి? 0 అని చెప్పాలి. తర్వాత, ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ అబ్టైనింగ్ టెంపరేచర్స్ క్లోజ్ టు అబ్సల్యూట్ జీరో. అబ్సల్యూట్ జీరోకి దగ్గరగా ఉన్న టెంపరేచర్స్ ని అచీవ్ చేసే టెక్నిక్ ఏంటి? జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ సార్. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంత సీన్ లేదు దానికి. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఏదో ఒక కర్రీ వండిన తర్వాత కొత్తిమీర వేసినట్టు. ఓకేనా, అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ అని ఒక టెక్నిక్ చెప్పాను మీకు, చాలా గొప్ప టెక్నిక్ అని. దాని గురించి కొంత హైప్ ఇచ్చాను కదా నేను. అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ టెక్నిక్ చాలా గొప్పదమ్మా. దానివల్ల మనం ఏం చేయగలుగుతామంటే చాలా లో టెంపరేచర్స్ క్రియేట్ చేయగలుగుతాం. ఓకేనా, సో అది చెప్పాలి మీరు, అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ అని చెప్పాలి. ఓకేనా, అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ లో అచీవ్ చేసిన టెంపరేచర్ ఎంతో కూడా చెప్పాను నేను, 0.001 కెల్విన్ సార్. సో ఆన్సర్ ఏది కరెక్ట్ అంటే అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ కరెక్ట్. ఓకేనా, తర్వాత పెల్టియర్ ఎఫెక్ట్ ఇవి సిలబస్ లో లేవని చెప్పాను కదా, వదిలేయండి. తర్వాత యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద మాలిక్యూల్స్. యావరేజ్ స్పీడ్ కి ఫార్ములా ఏంటి? మనకి 3 రకాల స్పీడ్స్ నేర్చుకున్నాం కదా. 8kT/m కాదమ్మా, యాక్చువల్గా 8kT/m. వీడి ఆప్షన్ లో పొరపాటు ఇచ్చారు, ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటా. ఖచ్చితంగా 8kT/m ఉండాలి ఇక్కడ. ఓకేనా, యావరేజ్ వెలాసిటీ అడిగితే ఎంత అని చెప్తారు? యావరేజ్ వెలాసిటీ ఎంత? యావరేజ్ వెలాసిటీ అడిగితే వెలాసిటీ వెక్టార్ కాబట్టి 0 అని చెప్పాలని చెప్పాను. అదే యావరేజ్ స్పీడ్ అడిగితే √8kT/m అని చెప్పాలి. యావరేజ్ స్పీడ్ తో పాటు మీరు ఇంకో 2 గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఒకటి, తర్వాత RMS స్పీడ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, తర్వాత విస్కాసిటీ ఆఫ్ ఎ గ్యాస్ ఈస్. విస్కాసిటీ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, ఈటాకి ఒక ఫార్ములా చెప్పాను, గుర్తుందా? చెప్పండి, mc/3√5d². అంతే కదా. సో విస్కాసిటీ ఆఫ్ ఎ గ్యాస్ టెంపరేచర్ మీద ఎలా డిపెండ్ అవుతుందని అడుగుతున్నాడు. ఇది కూడా నేను చెప్పాను డైరెక్ట్ గా. చెప్పండి, ఈటా ప్రపోర్షనల్ టు, ఈ ఫార్ములా చూస్తే మీకు టెంపరేచర్ కనిపించదు. √T, వెరీ గుడ్. ఫార్ములా చూస్తే కనిపించదు, హైడ్ అయిపోయింది. ఎందులో హైడ్ అయింది? C బార్ లో హైడ్ అయింది. C బార్ అంటే యావరేజ్ స్పీడ్ కదా. యావరేజ్ స్పీడ్ ఫార్ములాలో మీకు తెలుసు కదా, యావరేజ్ స్పీడ్ అంటే పైన రాశాను, √8kT/m కదా. సో n is eta is proportional to C bar, which is proportional to √T. So eta is proportional to √T. So మీరు ఏమని రాయాలి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ది అబ్సల్యూట్ టెంపరేచర్, అంటే ఆప్షన్ 4 కరెక్ట్.
ఓకేనా. తర్వాత ఈ థెర్మోకపుల్ లేదని చెప్పాను కదా, అది వేయండి. నెక్స్ట్ ఓకే చూడండి, ఫ్రాన్హోఫర్ లైన్స్ ఇన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ సన్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ బై. అసలు ఫ్రాన్హోఫర్ లైన్స్ అంటే ఏంటంటే సన్ యొక్క స్పెక్ట్రమ్ ని మనం స్టడీ చేస్తున్నప్పుడు కొన్ని డార్క్ కలర్డ్ లైన్స్ ఉంటాయి. డార్క్ కలర్ లైన్స్ అంటే అసలు లైట్ లేదు, అంటే అది అబ్జార్ప్షన్ లైన్స్ అవి. ఓకేనా. అబ్జార్ప్షన్ లైన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే కిర్కాఫ్ అమ్మ. సో కిర్కాఫ్ లా అని చెప్పాలి. ఓకేనా. సన్ స్పెక్ట్రమ్ లో ఉన్న ఫ్రాన్హోఫర్ లైన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసింది కిర్కాఫ్స్ లా. అంటే ఒక విషయం చెప్పాలంటే కిర్కాఫ్స్ లా ఎగ్జాక్ట్ గా డీటెయిల్డ్ ప్రాసెస్ ఏం చెప్పలేదు ఎలాగ వస్తాయి అనేది. అసలు ఎందుకు వస్తాయి అంటే ఆ సన్ స్పెక్ట్రమ్ లో డార్క్ లైన్స్ ఎందుకు వస్తాయి అంటే ఫోటోస్పియర్ లో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ సన్ నుంచి ఎమిట్ అవుతున్న లైట్ లో కొంత పార్ట్ ని అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అల్ట్రావైలెట్ లైట్ ని ఓజోన్ లేయర్ అబ్జర్వ్ చేసుకున్నట్టు సన్ లో కూడా అలాంటివి జరుగుతాయి కొన్ని. ఓకేనా. అబ్జార్ప్షన్ ఆఫ్ సర్టన్ వేవ్ లెంగ్త్స్ by certain elements in photosphere leads to some dark colored lines in the spectrum of sun, which is called Fraunhofer lines. Okay, దాన్ని కిర్కాఫ్స్ లా ఎక్స్ప్లెయిన్ చేసింది కరెక్ట్ గా. ఓకేనా. తర్వాత if the temperature of the sun is doubled, టెంపరేచర్ డబుల్ చేశారు, రేట్ ఆఫ్ ఎనర్జీ రిసీవ్డ్ ఆన్ ది ఎర్త్ విల్ బి ఇంక్రీస్డ్. ఇది దేనికి అప్లికేషన్ తెలుసు కదా, స్టెఫాన్స్ లా. స్టెఫాన్స్ లా ఏం చెప్తుంది, E is proportional to Additional 4, sir. సో టెంపరేచర్ డబుల్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, ఎన్ని రెట్లు పెరుగుతుంది రేట్ ఆఫ్ ఎనర్జీ రిసీవ్డ్? 16 టైమ్స్. సో ఆప్షన్ 4 కరెక్ట్. తర్వాత అకార్డింగ్ టు వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా మనం నేర్చుకున్నాం కదా ఆల్రెడీ, ఇది లాండా m ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. తర్వాత ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ రిప్రజెంట్స్ కన్జర్వేషన్ ఆఫ్. చెప్పండి ఆన్సర్ ఏంటిది? ఎనర్జీ సార్. వెరీ గుడ్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నేను ఇండైరెక్ట్ గా బెర్నౌలీస్ థియరం లాగే చెప్పాను కదా, అది కూడా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వేరే రూపం అంతే. dq is equal to du plus dw. ఓకే. నెక్స్ట్, an electric current of 10 amperes exists for 1 second in a resistor of 25 ohms at a constant temperature, then the change in entropy. చేంజ్ ఇన్ ఎంట్రోపీకి ఒక ఫార్ములాస్ చెప్పాను కదా నేను. మామూలుగా ds is equal to ఫార్ములా ఏంటి, dq by d. dq అంటే ఏంటి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ గుండా, dq అంటే హీట్ అబ్జార్బ్డ్ ఆర్ డిసిపేటెడ్, అంతే కదా. ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ గుండా కరెంట్ పంపిస్తే రెసిస్టెన్స్ ఏమవుద్ది, వేడెక్కుద్దిగా, ఇట్ విల్ లూజ్ హీట్. ఓకేనా. సో హీట్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందంటే ఫార్ములా ఉంది మనకి, I² RT. ఓకేనా. ఒక రెసిస్టెన్స్ గుండా మనం కరెంట్ I అనే కరెంట్ పాస్ చేస్తే ఎంత హీట్ ప్రొడ్యూస్ అవుతుందంటే I² RT బై క్యాపిటల్ T. ఓకేనా. ఇప్పుడు మీరు చూడండి, I అంటే ఎంత, కరెంట్ ఎన్ని ఆంపియర్స్, 10 ఆంపియర్స్, అంటే 10² ఇంటూ R అంటే రెసిస్టెన్స్ 25. T అంటే ఇక్కడ తెలుసు కదా, అదే T అంటే టైం కదా, టైం అంటే ఎన్ని సెకండ్స్, 1 సెకండ్ కదా. ఓకే. సో 10² ఇంటూ 25 ఇంటూ 1. క్యాపిటల్ T అంటే టెంపరేచర్, సెల్సియస్ లో 27 అయితే కెల్విన్ లో ఎంత తెలుసుగా, ఏ చేయాలో 273 కలుపుకోవాలి, చెప్పాను కదా. సెల్సియస్ కి 273 కలిపితే కెల్విన్ లో వస్తుంది, అంటే 300. ఓకే. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది 100, 2500 బై 300 అంటే 25/3 కదా, అంటే అప్రాక్సిమేట్ గా 8.33. ఆన్సర్ ఎందులో వస్తుంది, మనం ఎందులో సబ్స్టిట్యూట్ చేసాం, SI యూనిట్స్ లో చేసాం కదా, ఆంపియర్స్ అని సెకండ్స్ అని SI లో చేసాం. సో ఆన్సర్ ఎందులో వస్తుంది, జౌల్ పర్ కెల్విన్. మీకు చెప్పాను కదా ఎంట్రోపీకి యూనిట్స్ ఏంటి, జౌల్ పర్ కెల్విన్. dq అంటే హీట్ కదా, హీట్ అంటే జౌల్స్, పై T అంటే కెల్విన్. సో ఆన్సర్ ఎంత, 8.33 జౌల్ పర్ కెల్విన్. సో ఏది కరెక్ట్ ఆన్సర్, 4th. ఓకేనా. తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్ టెంపరేచర్ ఆఫ్ ఇన్వర్షన్ అండ్ క్రిటికల్ టెంపరేచర్, ఇది కూడా మనం డైరెక్ట్ గా నేర్చుకుంది. ఓకేనా. చెప్పండి ఆన్సర్ ఎంత,
TI ఈజ్ ఈక్వల్ టు చెప్పాను కదా 27/4 TC అని చెప్పాను. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు 6.75 TC. ఇన్వర్షన్ టెంపరేచర్ కి క్రిటికల్ టెంపరేచర్ కి మధ్య రిలేషన్ ఇంపార్టెంట్. ఓకే, ఆప్షన్ 3. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఓకే చూడండి, if U represents the internal energy of a mole, 1 mole of gas, and T is the absolute temperature, okay na, molar specific heat of the gas at constant pressure, అంటే CP రిలేషన్ అడుగుతున్నట్టు ఇండైరెక్ట్ గా. మీకు ఒక ఫార్ములా చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. CP అంటే మీరు ఏమనుకోవచ్చు, dQ/dt at constant pressure. ఓకేనా, 1 minute. CV ఈజ్ ఈక్వల్ టు వచ్చేటప్పటికి ఆఫ్ కోర్స్ dQ/dt అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే du/dt వాల్యూ ఇండైరెక్ట్ గా CV అవుతుందమ్మా. ఓకేనా, సో CP వాల్యూ ఎంత అవుతుందో మీకు తెలుసు కదా. CP ఎంత అవుతుంది, CV ప్లస్ R కదా. సో కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ CP ఎంత అవుతుందంటే du/dt ప్లస్ R అని చెప్పచ్చు. ఓకేనా, తర్వాత టెంపరేచర్ ఆఫ్ సోర్స్ అండ్ సింక్ ఆఫ్ కార్నట్ ఇంజిన్ ఇచ్చాడు, ఎఫిషియన్సీ అడిగాడు. ఎఫిషియన్సీ ఫార్ములా తెలుసు కదా మీకు, 1 - T2/T1. ఇచ్చినవి సెల్సియస్ లో ఇచ్చారు కాబట్టి మీరు ఏం చేయాలి, కెల్విన్ లోకి మార్చుకోవాలి. T2 అంటే ఏంటి, సింక్ టెంపరేచర్, అంటే లో టెంపరేచర్ ఉన్నది. 27 కాస్త 300 అవుతుంది బై T1 అంటే సోర్స్ టెంపరేచర్, అది 327 ఎక్కువ ఉండే వాల్యూ 600 అవుతుంది. సో ఈటా వాల్యూ ఎంత, 0.5. తర్వాత ఇది అర్థమైందమ్మా ఎఫిషియన్సీ? అర్థమైంది సార్. ఎఫిషియన్సీ తర్వాత ఏ బ్లాక్ బాడీ డస్ నాట్, బ్లాక్ బాడీ ఏం చేయదు జనరల్ గా, రిఫ్లెక్ట్ చేస్తా. వెరీ గుడ్. ఇప్పుడు జనరల్ గా పొరపాటున ఎమిట్ రేడియేషన్ అనే పెట్టే ప్రమాదం ఉంది, ఆప్షన్ తప్పు. ఎందుకని నేను ఏం చెప్పాను, ఏ గుడ్ అబ్జార్బర్ ఈజ్ ఆల్వేస్ ఏ గుడ్ ఎమిటర్. ఓకేనా, ఏ బ్లాక్ బాడీ ఎమిట్స్ రేడియేషన్. ఓకేనా, జస్ట్ లైక్ ఇట్ అబ్జార్బ్స్ ఆల్ వేవ్ లెంగ్స్, ఇట్ ఎమిట్స్ ఆల్ వేవ్ లెంగ్స్ ఆఫ్ లైట్. ఓకే, కానీ రిఫ్లెక్ట్ అయితే చేయదు. ఎందుకని, రిఫ్లెక్ట్ చేయకపోవడం వల్లే కదా మనకి బ్లాక్ బాడీ అని పేరు వచ్చింది. సో రిఫ్లెక్ట్ రేడియేషన్ కరెక్ట్. తర్వాత మాక్సిమం ఎనర్జీ ఇన్ థర్మల్ రేడియేషన్ ఫ్రమ్ ఏ హాట్ సోర్స్, మాక్సిమం ఎనర్జీ ఇన్ థర్మల్ రేడియేషన్ ఫ్రమ్ ఏ హాట్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, వేవ్ లెంగ్త్ ఎంత, 11 × 10⁻⁵ సెంటీమీటర్స్. ఓకే, అకార్డింగ్ టు వీన్స్ లా టెంపరేచర్ ఆఫ్ ద సోర్స్ విల్ బి n times ది టెంపరేచర్ ఆఫ్ అనదర్ సోర్స్. ఓకేనా, ఫర్ విచ్ ద వేవ్ లెంగ్త్ అట్ మాక్సిమం ఎనర్జీ ఈజ్ 5.5. ఇది దేని అప్లికేషన్ అంటే వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అప్లికేషన్ అమ్మా. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా నేను ఏం చెప్పాను, లాండా ఇంటూ టీ, అంటే లాండా m కాన్స్టెంట్. ఓకేనా, ఇప్పుడు మనకి వేవ్ లెంగ్త్స్ ఇచ్చాడు కాబట్టి మీరు ఎలా రాసుకోవాలి అని చెప్పాను నేను దీన్ని, λ2/λ1 ఈజ్ ఈక్వల్ టు T1/T1 రాసుకోమన్నాను కదా. ఈజీగా చేయాలంటే దీన్ని కన్వీనియంట్ గా ఎలా రాద్దామంటే T2/T1 ఈజ్ ఈక్వల్ టు λ1/λ2 అని రాద్దాం. అప్పుడు T2/T1 కదా కట్టమంది ఇండైరెక్ట్ గా n టైమ్స్ అవుతుంది అన్నాడు కదా. సో λ1/λ2 అంటే ఎంత, λ1 అంటే 11 × 10⁻⁵, λ2 అంటే 5.5 × 10⁻⁵, అంటే ఎంత అవుతుంది 2. సో T2/T1 అంటే 2 × T1 అంటే n వాల్యూ ఎంత 2. ఓకే, మీరు ఇది అంత మ్యాథమెటికల్ గా చేయక్కర్లా, సింపుల్ గా నేను ఒకటి చెప్పనా, మీకు డిస్ప్లేస్మెంట్ ఏం చెప్తుంది, బాడీ యొక్క టెంపరేచర్ పెంచితే దాని నుంచి థర్మల్ రేడియేషన్ యొక్క వేవ్ లెంగ్త్ ఏమవుతుంది,
లాండా ఇంటూ టీ కాన్స్టెంట్ అంటే అర్థం ఏంటి మీకు చాలాసార్లు చెప్పాను నేను. టెంపరేచర్ రైజ్ చేస్తే ఆ బాడీ నుంచి ఏమవుతున్న రేడియేషన్ యొక్క వేవ్ లెంగ్త్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఓకేనా? సో మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 11 into 10⁻⁻5 సెంటీమీటర్స్ వేవ్ లెంగ్త్ వస్తుంది. తర్వాత వేవ్ లెంగ్త్ తగ్గింది కదా, వేవ్ లెంగ్త్ తగ్గిందంటే టెంపరేచర్ ఏమై ఉండాలి, పెరిగి ఉండాలి. ఎన్ని రెట్లు పెరిగి ఉండాలి? సింపుల్, 2 times. ఓకేనా? సో ఇది నోట్తో చెప్పేసే లెక్క. ఇది క్వశ్చన్ పెద్దది, ఆన్సర్ చిన్నది అన్నట్టు ఉంటుంది. తర్వాత చూడండి, 2 stars A and B రేడియేట్ మాక్సిమం ఎనర్జీ అట్ మాక్సిమం ఎనర్జీ అంటే వేవ్ లెంగ్త్ ఇచ్చారంటే ఏమి ఇచ్చినట్టు, లాండా m ఇచ్చాడు. ఓకేనా? రేషియో ఆఫ్ అబ్సల్యూట్ టెంపరేచర్స్, ఇది కూడా సేమ్ ప్రాబ్లం అమ్మా. ఓకేనా? ఏం కట్టాలి ఇక్కడ మనం, T1/T2 కట్టాలి. ఓకేనా? T1/T2కి రేషియో ఏమవుతుంది, λ2/λ1 అవుతుంది. అంతే కదా, రివర్స్ వేసుకోవాలి. లాండా ప్రపోర్షనల్ టు 1/T కాబట్టి మనం కట్టాల్సింది ఏంటి, రేషియో ఆఫ్ అబ్సల్యూట్ టెంపరేచర్స్ అడిగాడు అంటే T1/T2 అడిగినట్లు లెక్క. T1/T2 అడిగితే అర్థం ఏంటి, λ2/λ1. ఓకేనా? λ2/λ1 అంటే రెండోది ఎంత, వేవ్ లెంగ్త్ 4800, మొదటిది ఎంత, 3600. ఓకేనా? అంటే ఆన్సర్ ఎంత అవుతుంది, 4/3. సో ఏది కరెక్ట్ ఆప్షన్ అమ్మా, ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? సో చూడండి, 4 రెట్లు 4/3 టెంపరేచర్ రేషియోకి ఇన్వర్స్ లో ఉంది చూసారా వేవ్ లెంగ్త్. ఓకేనా? తర్వాత ఇన్ 2 థర్మామీటర్స్, టూ థర్మామీటర్స్ ఉన్నాయి. ఒక దాని పేరు బి, ఇంకో దాని పేరు డబ్ల్యూ. బల్బ్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ పెయింటెడ్ బ్లాక్. బి అనే థర్మామీటర్ యొక్క బల్బ్ ని బ్లాక్ గా పెయింట్ చేశాడు. ఏనేమో సిల్వర్ వైట్ తో పెయింట్ చేశాడు. వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సైమల్టేనియస్లీ మూవ్డ్ ఫ్రమ్ ఎ కోల్డ్ రూమ్ అండ్ ఎక్స్పోజ్డ్ టు సన్, దెన్ ద రీడింగ్ ఆఫ్ బి. ఇక్కడ ఏం లేదమ్మా, ఇప్పుడు నల్లగా ఉన్న వస్తువు వేడిని అంటే హీట్ ని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుందా, తెల్లగా ఉన్న వస్తువు అబ్జర్వ్ చేసుకుంటుందా? బ్లాక్ గా ఉన్నది అబ్జర్వ్ చేసుకుంటాం. చూడండి, ఒక బ్లాక్ కలర్ లో వాటర్ ట్యాంక్ ఉందనుకోండి మన ఇంటి పైన, దాని లోపల నీళ్లు తొందరగా వేడెక్కుతాయి. ఓకేనా? బ్లాక్ కలర్ అబ్జార్బ్స్ రేడియేషన్, వేరస్ వైట్ కలర్ రిఫ్లెక్స్. అంతే కదా, ఇప్పుడు మనకి సమ్మర్ లో వైట్ క్లోత్స్ వేసుకోమంటారు, ఎందుకని వైట్ రెపల్స్ మోస్ట్ ఆఫ్ ద లైట్. ఓకేనా? ఇట్ రిఫ్లెక్స్. సో మనం ఏమవుతుంది, ఒక కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుందని ఒక నమ్మకం. అంతే కదా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, బి అనే థర్మామీటర్కి ఏమో బ్లాక్ కలర్ పెయింట్ వేసాడు. సో థర్మామీటర్ ఏం చేస్తుంది, బి థర్మామీటర్ హీట్ ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే రీడింగ్ ఏమవుతుంది, దాన్ని స్పీడ్ గా పెరుగుద్ది. వేరాస్ డబ్ల్యూ అనే థర్మామీటర్ కి సిల్వర్ వైట్ వేసాడు. సిల్వర్ వైట్ వేసినప్పుడు అది ఒక విధంగా ఏం చేస్తుంది, లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకేనా? సో మీరు ఆన్సర్ ఏమని చెప్పాలి, గెస్ చేయండి. ఇక్కడ ఏ థర్మామీటర్ రీడింగ్ స్పీడ్ గా పెరుగుద్ది, బ్లాక్ది. అంటే బి రీడింగ్ ఆఫ్ బి విల్ ఇంక్రీజ్, అంతే కదా, ఫాస్టర్ దాన్ దట్ ఆఫ్ డబ్ల్యూ. ఇక్కడ ఒక క్లారిటీ మిస్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు వైట్ కలర్ బాడీ అన్నప్పుడు జనరల్ గా ఏం చేస్తుంది అంటే, వైట్ ఆబ్జెక్ట్ అబ్జర్వ్ చేసుకోదు, లైట్ ని అబ్జర్వ్ చేసుకోదు. కాబట్టి అసలు వేడెక్కుద్ది, అది వేడెక్కదు. కానీ మీరు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే వైట్ కలర్ ఆబ్జెక్ట్ రేడియేషన్ మొత్తాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే తప్పు. అది కూడా కొద్ది గొప్ప రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ డెఫినేషన్ ప్రకారం పోతే మనం సిల్వర్ వైట్ కలర్ లో పెయింట్ చేసిన ఆబ్జెక్ట్ లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి రీడింగ్ పెరగదు. వేరాస్ బ్లాక్ కలర్ లో పెయింట్ చేసిన బల్బుని చూసారా, అది మాత్రం హీట్ ని బాగా అబ్జర్వ్ చేసుకుని ఏమవుతుంది, మనకి రీడింగ్ పెరుగుతుంది. సో ఏ ఆప్షన్ కరెక్ట్ పెట్టాలంటారు చెప్పండి, 4 ఆప్షన్ 4. ఎందుకంటే డబ్ల్యూ అనేది కాన్స్టెంట్ గా, అసలు నాకు చెప్పడానికి ఇబ్బందిగానే ఉంది. అలా తప్ప యాక్చువల్ గా కొద్ది గొప్ప హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ థియరిటికల్ గ్రౌండ్స్ వెళ్తే మనం అలా చెప్పచ్చు. ఓకేనా? కొన్ని ప్రాబ్లమ్స్ లో ఏం చేస్తారంటే, బీనేమో బ్లాక్ కలర్ లో పెయింట్ చేసి ఇంకో దాన్ని అసలు ఏమి పెయింట్ చేయకుండా వదిలేశారని చెప్తారు. అప్పుడు ఈ ఆప్షన్ పెట్టకూడదు. అప్పుడు ఏం పెట్టాలి, బి అనే థర్మామీటర్ రీడింగ్ స్పీడ్ గా పెరుగుద్ది కాదంటలా, అలా అని డబ్ల్యూ పెరగకుండా ఉండదు, అది కూడా పెరుగుద్ది. కాకపోతే బి థర్మామీటర్ స్పీడ్ గా పెరుగుతుంది,
W థర్మోమీటర్ స్లోగా పెరుగుతుంది. అప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏదవుతుంది? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. విల్ ఇంక్రీజ్ ఫాస్టర్ దాన్ దట్ ఆఫ్ W అవుతుంది. ఓకేనా? సో చూసుకోవాలమ్మా, క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చదువుకొని పెట్టాలి ఆన్సర్. ఓకేనా? ఇది అయిపోయింది. నెక్స్ట్ ఓకే, చూడండి ఒక క్వశ్చన్ ఉంది. ఫర్ ఎ గ్యాస్ అట్ పర్టికులర్ టెంపరేచర్ ఆన్ ది యావరేజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ మాలిక్యూల్స్? చెప్పండి ఇది ఎవరైనా. ఒక గివెన్ టెంపరేచర్ దగ్గర ఈ 4 ప్రాపర్టీస్ లో ఏది అన్ని మాలిక్యూల్స్ కి ఒకలాగే ఉంటుంది? మొమెంటమా సార్? ఒక పని చేయండి, మీరు దీన్ని కొంచెం స్టడీ చేయండి, వీలైతే గూగుల్ చేయండి. ఈ క్వశ్చన్ నాకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో గుర్తు చేయండి. ఓకేనా? వెలాసిటీ అయ్యే ఛాన్స్ ఉందా చెప్పండి. వెలాసిటీ ఆబ్వియస్లీ వెలాసిటీ మారిపోతా ఉంటది కదా. మారిపోతా ఉన్నటువంటి నా ఉద్దేశం ఒక మాలిక్యూల్ ఒకలా ఉంటే ఇంకో మాలిక్యూల్ ఇంకోలా ఉంటుంది. ఓకేనా? సో మొమెంటమా, కైనెటిక్ ఎనర్జీ, యాంగులర్ మొమెంటమ్ ఒక్కసారి మీరు బ్రెయిన్ స్టార్మ్ చేసి ఆలోచించండి. నాకు ఇది ఒకసారి గుర్తు చేయండి. నెక్స్ట్ క్లాస్ లో నేను ఎక్స్ప్లెనేషన్ తో చెప్తాను. ఓకేనా? చూడండి, ది ఎక్స్ప్రెషన్ ఫర్ జౌల్ థామ్సన్ కూలింగ్, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది నోటేషన్ తో సహా చెప్పాను కదా నేను. dt ఈజ్ ఈక్వల్ టు P1 మైనస్ P2 బై CPJ, ఇది కదా ఎక్స్ప్రెషన్. ఓకేనా? ఇది మీకు నోట్స్ లో ఉంటుంది, చూసుకోండి. అఫ్ కోర్స్ నెక్స్ట్ అక్కర్లేదు. థెర్మో ఈఎంఎఫ్ ఏం మనకు సిలబస్ లో లేవు. తర్వాత థెర్మో ఈఎంఎఫ్ వదిలేండి. ది ప్రాసెస్ ఆఫ్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఎసెన్షియల్లీ. జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ ఏ ప్రాసెస్? ఐసోథర్మలా, అడియాబాటికా, ఐసో ఎంథాల్పికా, ఐసోబారికా? చెప్పండి. ఐసో ఎంథాల్పికా సార్. వెరీ గుడ్. ఎందుకంటే జౌల్ థామ్సన్ లో కాన్స్టెంట్ గా ఉండేది ఏంటి? ఎంథాల్పీ కదా. అందుకే దాన్ని ఐసో ఎంథాల్పిక్ ప్రాసెస్. ఐసో ఎంథాల్పిక్. తర్వాత అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ మెథడ్ లో వాడే పదార్థం ఏంటి చెప్పండి. పారామాగ్నెట్ సార్. వెరీ గుడ్. అది పేరు కూడా గుర్తుండాలి, గడోలినం సల్ఫేట్. ఓకే. తర్వాత స్టిఫాన్స్ కాన్స్టెంట్ వాల్యూ అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ కదా, 5.67 into 10 power minus 8 వాట్ మీటర్ పవర్ -2 K పవర్ -4. తర్వాత ప్లాంక్స్ రేడియేషన్ లో ఏదో చెప్పండి ఈ నాలుగిట్లో. ఆప్షన్ 3 సార్. వెరీ గుడ్. వేవ్ లెంగ్త్ లో ఇచ్చిందే కరెక్ట్. ఓకే. అఫ్ కోర్స్ ఫ్రీక్వెన్సీలో వాల్యూ కూడా చెప్పాను నేను, అది కూడా నోట్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోండి. ఒక ప్రతిసారి వేవ్ లెంగ్త్ లోనే ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోవచ్చు, ఒక్కోసారి ఫ్రీక్వెన్సీలో కూడా ఎక్స్ప్రెషన్ తెలియాల్సి రావచ్చు. ఓకేనా? క్లాషెస్ క్లాపెరాన్ ఈక్వేషన్ తెలిసిందే కదా. dp/dt ఈజ్ ఈక్వల్ టు L/T ఇంటూ V2 మైనస్ V1. ఓకే. సో ఆప్షన్ ఇక్కడ JL అని పడింది కానీ ఇది L కింద లెక్క. తర్వాత ఏ ఫ్రిక్షన్లెస్ హీట్ ఇంజిన్ కెన్ బి 100% ఎఫిషియంట్ ఓన్లీ ఇఫ్ ఇట్స్ ఎగ్జాస్ట్ టెంపరేచర్. ఎగ్జాస్ట్ టెంపరేచర్ అంటే సింక్ టెంపరేచర్ అని అర్థం. ఓకేనా? ఎఫిషియన్సీ ఇందాక అనుకున్నాం కదా, ఈటా వాల్యూ ఎప్పుడు 1 ఉంటుంది చెప్పండి. ఎగ్జాస్ట్ టెంపరేచర్ అంటే T2 0 అవ్వాలి లేదా T1 ఇన్ఫినిటీ అవ్వాలి. ఓకేనా? సో అప్పుడు ఎఫిషియన్సీ మనకి 100% ఉంటుంది. ఓకేనా? ఇందాక T1 = ఇన్ఫినిటీ ఆప్షన్ ఇచ్చాడు, ఇప్పుడు ఎగ్జాస్ట్ టెంపరేచర్ అడిగాడు కాబట్టి అది కనుక 0 అయితే, 0 కెల్విన్ అయితే
అప్పుడు మీకు ఎఫిషియన్సీ 100% ఉంటుంది. ఓకేనా? సో మీరేమని చెప్పాలి, ఎగ్జాస్ట్ టెంపరేచర్ చూడగానే 0 సెల్సియస్ అని పెట్టేస్తారు కంగారులో. కాదు, 0 కెల్విన్ అని పెట్టాలి. సార్ ఎగ్జాస్ట్ టెంపరేచర్ అంటే సోర్స్ టెంపరేచర్ సార్? సోర్స్ కాదమ్మా, సింక్. ఎగ్జాస్ట్ అంటే ఏంటమ్మా తెలుసు కదా, ఇన్హేల్ అంటే పీల్చడం, ఎగ్జాస్ట్ అంటే వదిలేయడం. సో ఎగ్జాస్ట్ టెంపరేచర్ అంటే మనకి హీట్ సింక్ కి ఇచ్చేస్తుంది కదా వర్కింగ్ సబ్స్టెన్స్, ఆ టెంపరేచర్ ని సింక్ టెంపరేచర్ అంటారు, ఎగ్జాస్ట్ టెంపరేచర్. ఓకేనా? సో ఎగ్జాస్ట్ టెంపరేచర్ ఎంత ఉండాలి? 0 ఉండాలి కదా. 0 అంటే 0 కెల్విన్ ఉండాలి. ఓకే. తర్వాత నెట్ గెయిన్ ఇన్ ఎంట్రోపీ ఆఫ్ ది వర్కింగ్ సబ్స్టెన్స్ ఇన్ ఎ కార్నాట్ సైకిల్. చెప్పండి, ఇది కార్నాట్ సైకిల్లో ఎంట్రోపీ చేంజ్ ఎంత? పాజిటివ్ సార్. పాజిటివ్ ఎందుకు అవుతుందమ్మా సౌజన్య? అంటే మీరు చెప్పారు కదా సార్ అప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు. ఎప్పుడమ్మా, ఎందులో చెప్పాను? ఇప్పుడు మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, రివర్సిబుల్ ప్రాసెస్ లో ఎంట్రోపీ చేంజ్ ఎంత అని చెప్పాను నేను? 0 సార్. 0. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ లో అయితే పెరుగుతుందని చెప్పాను. ఇప్పుడు కార్నాట్ సైకిల్ అనేది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే ప్రాసెస్ కాదు, కానీ ఐడియల్ గా కార్నాట్ సైకిల్లో అది రివర్సిబుల్ ప్రాసెసే కదా. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, మళ్ళీ అడియాబాటిక్ కంప్రెషన్. సో ఒక సైక్లిక్ ప్రాసెసే కదా ఇది. సో మనకేమవుతుంది, ఒక రివర్సిబుల్ ప్రాసెస్ కాబట్టి రివర్సిబుల్ ప్రాసెస్ లో ఎంట్రోపీలో చేంజ్ ఎంత? 0 కదా. సో కార్నాట్ సైకిల్ లో ఎంట్రోపీలో గెయిన్ ఎంత అని చెప్పాలంటే 0 అని చెప్పాలి. తర్వాత క్రిటికల్ ప్రెజర్ ఆఫ్ ఎ గ్యాస్, క్రిటికల్ ప్రెజర్ కాదు యాక్చువల్, క్రిటికల్ టెంపరేచర్ ఎంత? 8a/27 RB. అంటే ఇది కాదు, ఇది మార్చేసాను నేను, ఇది కాదు, 8a/27 RB. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ బ్లాక్ బాడీ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ రేడియేటెడ్, ప్లాంక్స్ ఫార్ములా రెడ్యూసెస్ టు ర్యాలీజీన్స్ ఫార్ములా. ఎక్కడ? మీకు ర్యాలీజీన్స్ లో ఎక్కడ వాల్యూ? ర్యాలీజీన్స్ లా కరెక్టే. ఎక్కడ కరెక్ట్? లాంగ్ వేవ్ లెంగ్త్ లో కరెక్ట్. వీన్స్ లా కూడా కరెక్టే. ఎక్కడ కరెక్ట్ అంటే షార్ట్ వేవ్ లెంగ్త్ దగ్గర. సో ఆబ్వియస్లీ ప్లాంక్ లా అనేది కంప్లీట్ కదా. లాంగ్ వేవ్ లెంగ్స్ దగ్గర ర్యాలీజీన్స్ లా కరెక్ట్ కాబట్టి ప్లాంక్స్ లా రెడ్యూసెస్ టు ర్యాలీజీన్స్ లా అట్ లాంగ్ వేవ్ లెంగ్స్. ఓకే. అదే వీన్స్ లా అడిగితే షార్ట్ వేవ్ లెంగ్త్ అని చెప్పాలి. తర్వాత ఈఎంఎఫ్ ఆఫ్ థెర్మోకపుల్ తీసుకోండి. హీలియం కెన్ బి లిక్విఫైడ్ బై, హీలియం ని ఎలా లిక్విఫై చేస్తారు చెప్పండి? ఏమా, హీలియం ని ఎలా లిక్విఫై చేస్తారు చెప్పండి? లిక్విఫాక్షన్ ఆఫ్ హీలియం. మీరు ఆన్సర్ డౌట్ వస్తున్నప్పుడు ఫిల్టరింగ్ ఆప్షన్ లోకి వెళ్ళిపోండి. అడియాబాటిక్ కంప్రెషన్, అడియాబాటిక్ కంప్రెషన్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా మనకి? అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీని అది తన ఇంటర్నల్ ఎనర్జీని తీసుకుని కూల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అడియాబాటిక్ కంప్రెషన్ వల్ల ఉపయోగం లేదు. ఓకేనా? అలాగే ఐసోథర్మల్ ప్రాసెస్ వల్ల ఏమన్నా టెంపరేచర్ తగ్గుద్దా? లేదు కదా. సో చెప్పండి, మనకి బాగా లో టెంపరేచర్ని అచీవ్ చేసే టెక్నిక్ ఏంటి? అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్. ఓకేనా? కానీ మామూలుగా హీలియం ఇలాంటి వాటిని లిక్విఫై చేయడంలో ఇంపార్టెంట్ రోల్ దేందండి? జౌల్ థామ్సన్ ప్రాసెస్. ఓకేనా? జౌల్ థామ్సన్. ఏమో ఇందులో ఏమైనా డౌట్ ఉందా? నో సార్. ఓకే. మామూలుగా పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ లాంటివి తీసుకొని దాన్ని 0 కెల్విన్ కి దగ్గరగా కూల్ చేయాలంటే అన్డౌటెడ్లీ అడియాబాటిక్ డిమాగ్నటైజేషనే కాదంటలా. కానీ లిక్విఫాక్షన్ ఆఫ్ హీలియం, లిక్విఫాక్షన్ ఆఫ్ హైడ్రోజన్ ఇవన్నీ కూడా జనరల్లీ దే ఆర్ క్యారీడ్ అవుట్ యూజింగ్ ఎ టెక్నిక్ కాల్డ్ జౌల్ థామ్సన్ కూలింగ్. ఓకేనా? నెక్స్ట్
తర్వాత ఇన్ ఏ మెకానికల్ రిఫ్రిజిరేటర్ అంటున్నాడు, హీట్ ఇంజిన్ కాదు, చూసుకోండి. ఇన్ ఏ మెకానికల్ రిఫ్రిజిరేటర్ ద లో టెంపరేచర్ కాయిల్స్ అంటే T2 ఎంత -13 అండ్ ది కంప్రెస్డ్ గ్యాస్ ఇన్ ది కండెన్సర్ హ్యాస్ అ టెంపరేచర్ ఆఫ్ 27 అంటే ఇది T1. థియరిటికల్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే ఏం కట్టాలి, K కట్టాలి. ఓకేనా, K కి ఫార్ములా ఏంటి, T2/T1 - T2. ఓకేనా, సో T2/T1 - T2 కడితే T2 వాల్యూ ఎంత, -13. దీని కెల్విన్ లోకి మారిస్తే ఎంత, -13 + 273. ఓకేనా, అంటే 260 బై T1 - T2 అంటే T1 - T2 చేసేటప్పుడు మీరు కెల్విన్ లో మార్చక్కర్లా, డిఫరెన్స్ అన్నప్పుడు ఏదైనా ఒకలాగే ఉంటుంది. సో ఎంత అవుతుంది ఇది, 27 -13 27 + 13 కదా, అంటే ఎంత 40. 260/40. సో ఎంత అవుతుంది ఇది, 6.5 అవుతుంది. తర్వాత ఈటాకి కేకి మధ్య రిలేషన్ చెప్పండి. K2 అక్కర్లా, K అంటే చాలిపోతుంది. K ఈటాకి కేకి రిలేషన్ చెప్పండి. ఏమా గుర్తులేదా, ఈటా ఈజ్ ఈక్వల్ టు 1/K+1 sir. వెరీ గుడ్, ఈటా ఈజ్ ఈక్వల్ టు 1/K+1. తర్వాత క్యాలిక్యులేట్ ద చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ 1 kilogram ఆఫ్ ఐస్ ఎట్ 0 degrees Celsius ఈజ్ మెల్టెడ్ ఇంటూ వాటర్ అట్ ద సేమ్ టెంపరేచర్. టెంపరేచర్ మారలేదు ఇక్కడ, టెంపరేచర్ మారినప్పుడు ఎంట్రోపీలో చేంజ్ కి ఫార్ములా ఏం చెప్పాను నేను, ML. M అంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ అన్ని కూడా ఎందులో ఇస్తున్నాడు, జౌల్స్ లో ఇచ్చాడు. ఓకేనా, సో మీరు సబ్స్టిట్యూషన్ చేయాల్సింది కూడా ఎందులో చేయాలంటే SI సిస్టంలోనే చేసుకోవాలి. M అంటే కిలోగ్రామ్ కదా, అంటే 1. L అంటే ఇక్కడ క్యాలరీస్ పర్ గ్రామ్స్ ఇచ్చాడు. ఓకేనా, దాన్ని మీరు ఎందులోకి మార్చుకోవాలి, జౌల్స్ పర్ కిలోగ్రామ్స్ లోకి మార్చుకోవాలి. ఓకేనా, సో ఎలా మార్చాలంటే ముందు అది చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, సో ఇక్కడ L ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు, 80 క్యాలరీస్ పర్ గ్రామ్ ఇచ్చాడు. ఓకేనా, మీకు క్యాలరీకి జౌల్స్కి రిలేషన్ తెలుసు కదా, చెప్పండి రిలేషన్ ఏంటమ్మా. 1 joule equal to 4.2 calories, sir. అదే రివర్సా, రివర్స్ వస్తుంది సార్, 1/4.2. అంటే ఒక క్యాలరీ అంటే ఎన్ని జౌల్స్, 4. 4.2 joules sir. జౌల్స్ సార్ అని అనకూడదు, మీకు చాలాసార్లు చెప్పాను కదా. ఒక క్యాలరీ అంటే ఏమని చెప్పాను నేను, 1 calorie ఈజ్ ఈక్వల్ టు 4.2 జౌల్స్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు 80 క్యాలరీస్ అంటే ఎన్ని జౌల్స్ అవుతాయి, 80 × 4. ఓకేనా, జౌల్స్ కింద గ్రామ్స్ ఉంది కదా, గ్రామ్స్ ని మనం ఎందులోకి మార్చుకోవాలి, కిలోగ్రామ్స్ లో మార్చుకోవాలి. ఓకేనా, సో గ్రామ్ అంటే ఇక్కడ ఏమని రాస్తాను, 10⁻³ కిలోగ్రామ్స్ అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఎలా మారుతుంది ఇది, 80 × 4 × 10³ జౌల్ పర్ కిలోగ్రామ్ అవుతుంది. ఓకేనా, సో దీని 32 × 10⁴ జౌల్ పర్ కిలోగ్రామ్స్ అవుతుంది. ఓకేనా, మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఎంట్రోపీ చేంజ్ డెల్టా S ఈజ్ ఈక్వల్ టు ML/T కదా. M అంటేనేమో 1, L అంటే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసాక 32 × 10⁴ బై T అంటే టెంపరేచర్ ఎంత ఇచ్చారు, 0 degrees Celsius అంటే ఎంత, 273 కదా. ఓకేనా, సో మీరు ఇంకా క్యాలిక్యులేట్ చేయడమే, 320/273 × 10³ వస్తుంది ఇక్కడ. ఓకేనా, సో జౌల్ పర్ కెల్విన్
ఇది చేస్తే 320/273 మీకు అప్రాక్సిమేట్గా 1.23 రావాలి. ఇది ప్రాబ్లీ ఇక్కడ క్వశ్చన్లో ఏదో చిన్న మిస్టేక్ ఉందమ్మా. ఇది నాకు తెలిసి 1 కిలోగ్రామ్ ఆఫ్ ఐస్ అని ఇచ్చారు, అది 1 గ్రామ్ అయ్యి ఉండొచ్చేమో. అది 1 గ్రామ్ అయితే మాత్రం ఆప్షన్ ఏమవుతుందంటే 1. ఇది క్యాలిక్యులేట్ చేసి మీకు ఎంత వస్తుందో చూస్తారు కదా, దాన్ని బట్టి 1.231 అవుతుంది అనుకుంటా. అది ఒకసారి మీరు కొంచెం క్యాలిక్యులేషన్ మామూలుగా నోట్తో చేసి చూసి తెలుస్తుంది. ఓకేనా? సో ప్రాసెస్ అర్థమైంది కదా. ఇక్కడ 1 కిలోగ్రామ్ అని ఇచ్చారు కాబట్టి మనం ఏం చేసాం, ఎస్ఐ సిస్టంలో చేద్దామని చెప్పి మనం మార్చుకున్నాం, అంతే కదా. అఫ్ కోర్స్ దీన్ని ఇంకోలా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా ఎస్ ఇస్ ఈక్వల్ టు ml/t అని ఉంది కదా, ఆన్సర్ క్యాలరీస్ లో చేసేద్దాం. ఇప్పుడు కిలోగ్రామ్స్ లో ఇచ్చారు కాబట్టి m వేసుకుంటే 1000 గ్రామ్స్ అవుతుంది. ఎల్ ఏమి ఇచ్చారు, ఎల్ 80 క్యాలరీస్ పర్ గ్రామ్స్ ఇచ్చాడు, బై టీ అంటే 273. సో ఇదేమవుతుంది ఇప్పుడు 80 అంటే 800 ఇంటూ 10 స్క్వేర్ బై 273. ఓకే, సమ్ ఏదో వాల్యూ. కాకపోతే ఆన్సర్ వచ్చేది ఎందులో వస్తుంది, ఆన్సర్ ఎందులో వస్తుంది అంటే క్యాలరీస్ పర్ కెల్విన్లో వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, 800 ఇంటూ 10 స్క్వేర్ బై 273 ఇంటూ 4.2 వేసుకోవాలి. ఓకే, సో ఒకసారి ఇది నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకే, ఇది సమేత 1.23 ఇంటూ 10 క్యూబ్ వస్తుందమ్మా. మనకి ఏ ఆప్షన్ ఎలా వస్తుందో అది కూడా అంతే వస్తుంది. కాకపోతే క్వశ్చన్ లో రాంగ్ ఉందమ్మా. ఇది 1 గ్రామ్ ఆఫ్ ఐస్ అని ఇచ్చి ఉండాలి, 1 కిలోగ్రామ్ కాదు. 1 కిలోగ్రామ్ ఆఫ్ ఐస్ అని ఇస్తే మీకు ఆన్సర్ ఇలా రాదు. ఇది చేస్తే 1.23 వస్తుంది, మీకు 231 వస్తుంది ఇంటూ 10 క్యూబ్ జౌల్ పర్ కెల్విన్. సో ఇది చూసుకోండి ఒకసారి. ఇది మనకి యాక్చువల్ పేపర్స్ లో కరెక్ట్ గానే ఉంటాయి ఆప్షన్స్, కాకపోతే మనకి ఈ పేపర్ ని మళ్ళీ మనం టైప్ చేసి చేస్తాం కాబట్టి కొంచెం ఇలాగా మిస్టేక్ రావచ్చు. ఓకే, ఏమన్నా దీని మీద ఏమైనా డౌట్ ఉందమ్మా? అంటే మీకు యాక్చువల్ గా ఈ లెఫ్ట్ సైడ్ రాస్తుందే ఈజియర్ మెథడ్ అనిపిస్తుంది నాకు. రైట్ సైడ్ చేసింది ఏంటి, ఆన్సర్ జౌల్స్ పర్ కెల్విన్ ఎస్ఐ లో ఉంది కాబట్టి ఎల్ ని జౌల్స్ అంటే ఎస్ఐ సిస్టంలోకి మార్చుకుని సబ్స్టిట్యూట్ చేయడం ఒక పద్ధతి. అలా కాకుండా మామూలుగా ఆన్సర్ క్యాలరీస్ పర్ కెల్విన్ లో చేసేసి ఆ వచ్చిన దానికి 4.2 గుణించడం కూడా ఒక పద్ధతి. ఓకేనా, మీకు ఏది ఇది అనిపిస్తే చేసుకోండి. ఓకేనా, సో ఏ విధంగా చూసినా మాత్రం ఆన్సర్ ఇచ్చిన క్వశ్చన్ తో సింక్ అవ్వట్లేదు. ఓకేనా, నెక్స్ట్ సరే ఇది అరేంజ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత మ్యాక్స్వెల్స్ థెర్మోడైనమిక్ ఈక్వేషన్ ఇస్. ఈ నాలుగిట్లో ఏదైనా మీరు చదివారా చెప్పండి. మామూలుగా థెర్మోడైనమికల్ ఈక్వేషన్ అంటే ఇలాంటి ఫార్మ్స్ లో ఉండవు. 4 థెర్మోడైనమికల్ ఈక్వేషన్స్ చూసారు కదా మీరు. దీన్ని మనం ఏమైనా డిరైవ్ చేయగలమో చూద్దాం. హెచ్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటో తెలుసు కదా మామూలుగా, ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి. ఓకేనా, సో డిహెచ్ ఎంత అవుతుంది అప్పుడు, డియు ప్లస్ పిడివి ప్లస్ విడిపి, అంతేగా. డిహెచ్ ఇస్ ఈక్వల్ టు డియు అంటే మీకు తెలుసు టిడిఎస్ మైనస్ పిడివి ప్లస్ విడిపి. ఓకేనా, ఆఫ్ కోర్స్ ప్లస్ పిడివి కూడా ఉంది కదా. అంటే పిడివి క్యాన్సిల్ అయితే డిహెచ్ వాల్యూ ఎంత అవుతుంది, టిడిఎస్ ప్లస్ విడిపి అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, దీన్ని ఏదన్నా మనం ఈ ఇచ్చిన ఈక్వేషన్స్ లో రాసుకోవచ్చా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డో హెచ్ బై డో పి, డో హెచ్ బై డో పి, డో హెచ్ బై డో పి అట్ కాన్స్టెంట్ ఎస్ వి అవుతుంది. అలాగే dou h by dou s at constant p is equal to
టీ అవుతుంది. VDP TDS ప్లస్ VDP. ఏమో మీరు ఎవరన్నా ఈ క్వశ్చన్ ఎక్కడన్నా చూసారమ్మా, సాల్వ్ చేశారా? నో సార్. ఓకే, అయితే నేను పని చేస్తే ఇది కొంచెం దీని మైండ్ పెట్టి, అంటే ఇచ్చిన థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఇవి ఉన్నాయి కదా, ఆ ఎక్స్ప్రెషన్స్ లోంచి డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేసి చెయ్యాలి. ఇది మొత్తానికి ఎంథాల్పీ నుంచే రాబడతాం. ఇది రాబడుతూ దాని ఈక్వలెంట్ తీసుకురావాలి. నేను ఇది ఒకసారి మీకు సాల్వ్ చేసి నేను పెడతానమ్మా. ఇప్పుడైతే కొంచెం టైం పట్టేలా ఉంది. తర్వాత చూడండి. ఎట్ వాట్ టెంపరేచర్స్ యానిమల్ అండ్ వెజిటబుల్ మ్యాటర్ కెన్ బి ప్రిజర్వ్డ్ వితౌట్ ప్యూరిఫికేషన్. ఓకేనా? చెప్పండి, ఎంత టెంపరేచర్లో మనం జనరల్గా రిఫ్రిజిరేటర్లో వస్తువులు దాస్తాం? దాని అర్థం అదే కదా. చెప్పండి, ఎంత టెంపరేచరు? బిలో 5 degrees here. వెరీ గుడ్, బిలో 5. మైనస్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? తర్వాత మిక్చర్ ఆఫ్ ఐస్ అండ్ కాల్షియం క్లోరైడ్, ఇది జనరల్గా -55 ఉంటుందా? ర్యాలీ జీన్స్ ఫార్ములా ఎక్స్ప్రెషన్ తెలుసు కదా. ఈ లాండా డి లాండా ఈజ్ ఈక్వల్ టు 8π/kT/λ/4 ఇంటూ డి లాండా. ఇది నేను చెప్పాను ఫార్ములా. తర్వాత రేడియేషన్ పైరోమీటర్స్ ఆర్ యూజ్డ్ టు మెజర్. మీకు ఇందాక అన్నాను కదా, పైరోమీటర్స్ అనేవి వెరీ హై టెంపరేచర్ని మెజర్ చేయడానికి వాడతారు. కాబట్టి మీరు ఇచ్చిన ఆప్షన్స్లో అబౌవ్ 1000 చెప్పచ్చు. ఓకే, 1000 కాదు, యాక్చువల్గా 2000, 3000 టెంపరేచర్స్ రేంజెస్ని కూడా మనం పైరోమీటర్స్తో ఈజీగా కొలవచ్చు. ఓకేనా? దాని తర్వాత బ్లాక్ బాడీ అట్ 500 degrees Celsius హ్యాస్ అ సర్ఫేస్ ఆఫ్ 0.5 meter square అండ్ రేడియేట్ హీట్ అట్ ద రేట్ ఆఫ్ సో అండ్ సో. క్యాలిక్యులేట్ స్టెఫాన్స్ కాన్స్టెంట్. అంటే స్టెఫాన్స్ కాన్స్టెంట్ని మామూలుగా మనకు తెలిసిన వాల్యూని దాన్ని మనం డెరైవ్ చేయాలి. E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా T⁴ కదా. అఫ్ కోర్స్ దీనికి ఇంటూ ఏరియా వేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఏరియా. సో ఇది ఎలా చేద్దామంటే, ఓకే చూడండి. సో E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా T⁴ ఇంటూ ఏరియా వేసుకోండి. సో E ఈక్వల్ టు సిగ్మా మనకు తెలియదు. T⁴ అంటే T అంటే 500 సెల్సియస్ అని ఇచ్చారు కాబట్టి 500 అంటే మనం ఏం చేయాలి, దాన్ని కెల్విన్లోకి మార్చుకుంటే 773/4 అవుతుంది. ఏరియా ఎంత? 0.5 మీటర్ స్క్వేర్. రేట్ ఎంత రేట్తో అంటే ఈ ఇచ్చినట్టు లెక్క. ఈ ఎంత? ఈ ప్లేస్లో మనం రాయాల్సింది 1.02 multiplied by 10⁴ ఈజ్ ఈక్వల్ టు. సో ఏం చేయాలంటే సిగ్మా వాల్యూని కట్టాలి. 1.02 10⁴ by 773/4 ఇంటూ 0.5. ఓకేనా? కొంచెం యాక్చువల్గా క్యాలిక్యులేటర్ లేకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయడం కష్టమే, కానీ ఇచ్చారు కాబట్టి ఏదో విధంగా అప్రాక్సిమేట్ ఆన్సర్ రాబట్టాలి. ఓకేనా? అది కొంచెం టైం పడుతుంది చేయడానికి. మీరు ట్రై చేయండి ఒకసారి. వచ్చిన ఆప్షన్స్లో ఏది అవుతుంది. పైగా పవర్స్ కూడా ఈక్వల్గా ఇచ్చారు. ఓన్లీ 5.6, 5.5, 5.7 అంత డిఫరెన్స్ ఇచ్చారు. ఇది ఆల్మోస్ట్ చాలా డిఫికల్ట్ చేయాలంటే, చాలా టైం పట్టే ప్రాసెస్. ఇప్పుడు 1/T⁴ అన్నప్పుడు 773/4 కట్టాలంటేనే చాలా కష్టం. ఓకేనా? సో మరి ఈ ప్రాబ్లం ఏ ఉద్దేశంతో ఇచ్చారో నాకైతే అర్థం కావట్లా. ఏమో సౌజన్య, మన యశస్వి లాంటి అమ్మాయి ఏమైనా చేస్తుందేమో.
ఏమో మీకు ఏమైనా షార్ట్ కట్ ఐడియా వస్తుందా ఇది చేయడానికి? 10 divided by 773 వస్తే పాయింట్స్ లో వస్తుంది కదా సార్. వస్తుంది. దాన్ని 4th పవర్ చేయడం ఈజీయే కదా సార్. ఈజీ అంటే అది కూడా కష్టమేనమ్మా. అదేలే ఇక్కడ కింద 1/0.5 ఉందంటే పైకి తీసుకెళ్ళి 2 వేసుకోవచ్చు, 2.04 వేసుకోవచ్చు. 2.04 బై ఆఫ్ కోర్స్ నువ్వు అన్నట్టు 7.7 అదైనా కూడా టు ది పవర్ ఆఫ్ 4 అన్నప్పుడు నువ్వు ఆ డెసిమల్ని మళ్ళీ 4 సార్లు అలా మల్టిప్లై చేసుకుంటా పోవాలి. ఓకేనా? సో ట్రై చేయండి, ఇంకా అది లెబోరియస్గా చేయడమే తప్ప ఇంకో మార్గం లేదు. ఓకేనా? అఫ్ కోర్స్ లాగరిథమిక్ టేబుల్స్ ఉంటే కొంచెం సింపుల్గా చేయొచ్చు, కానీ మీకు ఈసారి లాగరిథమ్ టేబుల్స్ ఇస్తున్నారని ఏమైనా పెట్టారా నోటిఫికేషన్లో? ఏమా సౌజన్య, లాగ్ టేబుల్స్ ఏమైనా ఉన్నాయని చెప్పాడా? తెలియదు సార్, చూడాలి సార్. ఓకే, లాగ్ టేబుల్స్ ఉంటే చేసేయచ్చు, పెద్ద లాగరిథం తీసుకుని పెద్ద కష్టం కాదు. కానీ ఇలాంటి ప్రాబ్లం అయితే మరి కొంచెం కష్టమేనమ్మా. అందుకే జనరల్గా ఇలాంటివి ఇవ్వరు, ఇస్తే అందరికీ కష్టమేలేండి, అందులో ఇంక వరి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ టోటల్ ర్యాండమ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 1 గ్రామ్ మోల్ ఆఫ్ ఆక్సిజన్ అట్ 300 కెల్విన్. ఓకే, టోటల్ ర్యాండమ్ కైనెటిక్ ఎనర్జీ అన్నప్పుడు మనం 3/2 అని కడతాం కదా. సో 3/2 KT గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. 3/2 KT కట్టి, ఓకేనా? సో 3/2 అంటే 1.5. ఓకేనా? K అంటే R/N కాబట్టి ఈ ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ తీసుకుని 8.314 సంథింగ్ ఏదో ఇచ్చారు కదా, ఇంటూ T అంటే 300 కెల్విన్ అంటే కెల్విన్లోనే ఇచ్చేసారు కాబట్టి కడితే మీకు ఆన్సర్ వస్తుందమ్మా ఇది. సో ఇది చేసి చూడండి. నెక్స్ట్, a gas at 27 degrees is compressed to half of its volume suddenly. Suddenly అనే మాట ఇంపార్టెంట్ ఇక్కడ. Then the resulting temperature. ఇక్కడ సడన్ గా ప్రాసెస్ జరిగినప్పుడు జనరల్ గా అది అడియాబాటిక్ అవుతుంది అని చెప్పాను. అడియాబాటిక్ ప్రాసెస్ లో బాయిల్స్ లా వ్యాలిడ్ అవ్వదు కదా, మరి వ్యాలిడ్ అయ్యే ఈక్వేషన్స్ కొన్ని ఉంటాయి అని చెప్పాను. ఇక్కడ వాల్యూము టెంపరేచర్ అనేవి కనపడాలి. ఓకేనా? అంటే మనకి 3 నియమాలు ఉన్నాయి కదా, PV పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్, TV పవర్ గామా -1 కాన్స్టెంట్, అలాగే P పవర్ 1 - గామా, T పవర్ గామా కాన్స్టెంట్. ఇది రూల్. ఇందులో మనం ఏది ఎంచుకోవాలి? ఇది ఎంచుకోవాలి. TV పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకేనా? సో మనం ఇండైరెక్ట్గా ఏం కట్టాలి ఇప్పుడు? T2/T1 ఈజ్ ఈక్వల్ టు V1/V2 హోల్ పవర్ గామా -1. అది ఈక్వేషన్. ఓకేనా? సో T2 ఈజ్ ఈక్వల్ టు T1 ఇంటూ V1/V2. ఇప్పుడు కంప్రెస్ చేశాను అంటున్నాడు. కంప్రెస్ చేసినప్పుడు ఇనీషియల్గా వాల్యూమ్ V అనుకోండి, కంప్రెస్ చేసింది ఎంతకి? సగానికి. అంటే V2 ఎంత అవుతుంది? V/2 అవుతుంది. ఓకేనా? హోల్ పవర్ గామా -1. గామా అంటే ఇచ్చారు కదా, 1.41 ఇచ్చారు. సో T2 ఎంత అవుతుంది? T1 అంటే తెలుసు కదా, 27 అంటే 300 కెల్విన్. ఇది 1/2 అంటే 2 అవుతుంది. 2 పవర్ 0.41 అవుతుంది. ఓకేనా? 2 పవర్ 0.41. ఇది ఎలా కడతారు? ఇప్పుడు 2 పవర్ 0.5 అనుకోండి, 2 పవర్ 1/2 కదా, అంటే √2. √2 వాల్యూ ఎంతో తెలుసుగా, 1.41. 1.41ని మామూలుగా అయితే 300తో గుణిస్తే మీకు సుమారుగా ఎంత వస్తుంది? 4.2 అంటే 420 సంథింగ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అది రూట్ కాదు కాబట్టి ఇంకా దాని మీద ఒక పెసర్ తక్కువ కాబట్టి ఆన్సర్ ఏమవ్వచ్చు? 0.41 అయినప్పుడైతే 420 కాదు కాబట్టి ఇక్కడ కూడా చాలా క్లోజ్గా ఇచ్చారు వాల్యూస్. యాక్చువల్గా 387.6 ఒకటి, 398.6 ఒకటి, 376. అసలు అలా అంత క్లోజ్గా ఉన్నప్పుడు వేరే టెక్నిక్ ఏమర్థం ఇక్కడ? వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 ఏమన్నా వాడదాం. బైనామియల్ ఎక్స్పాన్షన్ వాడితే
ఏమో సౌజన్య సార్ చెప్పండి, ఏమన్నా ఏం చేద్దాం దీన్ని? కరెక్ట్ గా ఇంకా 2.0.41 వాల్యూ కనుక్కోవాలేమో సార్. కట్టుకోవాలి, ఓకే, కట్టుకోవడానికి కట్టుకుంటాం. మన దగ్గర మనకి అస్త్రాలు ఏం లేవు కదా, మన దగ్గర క్యాలిక్యులేటర్ లేదు, ఓకేనా, లాగర్థం టేబుల్స్ లేవు. జనరల్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీకు ఏం చేస్తారంటే, ఇక్కడ ఏదైతే పవర్ అవసరం పడుతుందో ఆ వాల్యూ ఇచ్చేస్తారు జనరల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ 2 power 0.41 వాల్యూ ఎంత ఇస్తారు జనరల్ గా, ఓకేనా. దెర్ ఇస్ నో వే యూ కెన్ క్యాలిక్యులేట్. అది ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇవి వాడినా కూడా కుదరదు. సో అలా ఇస్తున్నప్పుడు మనం చేయగలుగుతాం. 2.04 అంటే రఫ్ గా అయితే అంచనా వేయగలం ఇందాక నేను చెప్పిన లాజిక్ ప్రకారం, కానీ ఎగ్జాక్ట్ గా 2 power 0.41 ఎలా కడతాం, కష్టం కదా. సో ఇది కూడా సమ్ వాల్యూ మిస్ అవుతుంది నాకు తెలిసి. ఇక్కడ ఒక వాల్యూ ఇస్తారు, ఇన్పుట్ ఇస్తారు, అది లేదు ఇందులో. ఓకే చూడండి తర్వాత, హౌ మచ్ డస్ ది స్టాండర్డ్ ఎంట్రోపీ ఆఫ్ హీలియం ఇంక్రీజ్ వెన్ ఇట్ ఈస్ హీటెడ్ ఫ్రమ్ సో అండ్ సో. ఇక్కడ కూడా ఇన్కంప్లీట్ డేటా అమ్మా. మీకు ఎంట్రోపీ ఇంక్రీజ్ కట్టాలి ఇక్కడ 29 కెల్విన్ టు 1000 కెల్విన్ కదా. ఎంట్రోపీ ఇంక్రీజ్ కట్టాలంటే ఎంసీ లాగ్ T2/T1 ఫార్ములా వాడాలి. కానీ అందులో స్పెసిఫిక్ హీట్ ఎంతో చెప్పలేదు, ఓకేనా. సో ఇది కూడా ఒక వేగ్ ప్రాబ్లమే. తర్వాత ఎఫిషియన్సీ ఆఫ్ రివర్సిబుల్ ఇంజిన్ దట్ ఆపరేట్స్ బిట్వీన్ సో అండ్ సో. ఇది చేసుకోవచ్చు, 1 - T2/T1 వేసి కట్టేయండి, కాకపోతే కెల్విన్స్ లోకి మార్చండి, ఓకేనా. కెల్విన్ లోకి మార్చి సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. ఎంట్రోపీ ఈజ్ ఎ డెఫినెట్ ఫిజికల్ క్వాంటిటీ ఎంటిటీ లైక్. ఎంట్రోపీ ఎలాంటి క్వాంటిటీ? ప్రెషర్ ఆర్ వాల్యూమ్ లాగా సార్. ప్రెషర్ ఆర్ వాల్యూమ్ లాగే. అదే ఎంట్రోపీకి ఒక పేరు ఉందమ్మా, థర్మల్ ఎనర్షియా అంటారు. ఎంట్రోపీకి థర్మల్ ఇనర్షియా అని ఒక ఎనలాగస్ గా కంపారిటివ్ గా చెప్తారు. కానీ మనకి థెర్మోడైనమిక్స్ లో మ్యాక్రోస్కోపిక్ గా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ లో ఎంట్రోపీ, ప్రెషర్, వాల్యూమ్ ఇవన్నీ వస్తాయి. సో ఆ ఆస్పెక్ట్ లో ఆలోచిస్తే ప్రెషర్, వాల్యూమ్ లాంటిదే ఎంట్రోపీ కూడా. గిబ్స్ ఫంక్షన్ తెలుసు కదా, H-TS. ఇంకోటి చూస్తే సగం అయిపోతాయి పేపర్స్. అప్పుడు నెక్స్ట్ క్లాస్ లో మిగిలిన కంప్లీట్ చేయాలి. ఒకసారి లైన్ లో ఉన్నానమ్మా. ఓకే, ఈ ఒక పేపర్ చూసి ఇంకా చూద్దాం. కాన్సెప్ట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్. తెలుసు కదా ఇది, చెప్పండి ఆన్సర్ ఎంతో. ఫస్ట్ లా సార్ కాదమ్మా, తప్పు. మనకి టెంపరేచర్ అనే కాన్సెప్ట్ జీరోత్ లా. టెంపరేచర్ అనే కాన్సెప్ట్ పుట్టిందే జీరోత్ లాలో. అంటే థర్మల్ ఈక్విలిబ్రియం అనే కాన్సెప్ట్ కూడా పుట్టింది ఎక్కడ? జీరోత్ లానే, ఓకేనా.
సో Sir, zeroth law internal of thermodynamics. energy, sir. ఇంటర్నల్ ఎనర్జీ ఫస్ట్ లా అమ్మ, ఎందుకంటే ఇంటర్నల్ ఎనర్జీ గురించి మనం డిస్కస్ చేసింది ఎక్కడ, dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ ఇది చెప్పాం కదా. సో ఫస్ట్ లా అని చెప్పాలి. ఫర్ అన్ అడియాబాటిక్ ప్రాసెస్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఈస్, అడియాబాటిక్ ప్రాసెస్ లో మనకి 3 ఇందాక రాశాను కదా, 3 ఫార్మ్స్ రాశాను కదా. సో అందులో మనకి ఇది కాన్స్టెంట్, ఇది బాగుంది, మిగిలినవన్నీ తప్పులే. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, కానీ అడియాబాటిక్ ప్రాసెస్ కి ఇది అప్లై అవ్వదు కదా, తెలుసు కదా. సో పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. కే అంటే కాన్స్టెంట్ అని మనం అనుకోవాలి అంతే, అందులో క్లారిటీ ఏం లేదు. ఐసోథర్మల్ ప్రాసెస్ ఈజ్ వన్ ఇన్ విచ్, ఐసోథర్మల్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ కదా. సో డిటి ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత ఆర్ఎంఎస్ స్పీడ్ అంతా తెలుసుగా మీకు, సిఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3kT/m. దాన్నే 3p/ρ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఇంకోలా కూడా రాసుకోవచ్చు, 3RT/M అని కూడా రాసుకోవచ్చు. ఇవన్నీ ఒకటే. సో 3p/ρ కరెక్ట్ ఆన్సర్. తర్వాత రిలేషన్ బిట్వీన్ మీన్ ఫ్రీ పాత్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అండ్ కొలిజన్ ఫ్రీక్వెన్సీ మ్యూ. ఓకే, ఇది నేను చెప్పాను కదా మీకు, 3 ట్రాన్స్పోర్ట్ ఫినామినా చెప్పినప్పుడు 3కి రిలేషన్ చెప్పాను చూసారా, దాని నుంచి రాబట్టాలి. ఇందులో ఏది ఆప్షన్ చెప్పండి. D is equal to nu by rho formula, sir. K is K na? D, sir. D is equal to Nu by rho, ఇప్పుడు sir. మెయిన్ ఫ్రీ పాత్ అంటే ఇది కదా, 1/√2 πd² n. ఓకేనా, తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఎంతో చెప్పండి. mc/3√2 πd², అంతే కదా, mc/3√2 πd². collision frequency mu is equal to c/λ అవుతుంది. అది ఈటా/, అసలు పి ఎక్కడ డిఫైన్ చేశాడు, పి డిఫైన్ చేయలేదుగా. మనకి లాండా, ఈటా, తర్వాత ఆఫ్ కోర్స్ కొలిజన్ ఫ్రీక్వెన్సీ మ్యూ అన్నాడు. అసలు పి అనేది ఎక్కడ డిఫైన్ చేయలేదు కదా, పి వాడుతున్నాడు ఆన్సర్ లో. కాబట్టి ఇది ఎర్రర్ ఉందమ్మా ఈ క్వశ్చన్ లో. మనకి ఏదైతే డిఫైన్ చేయలేదో ఆ డిఫైన్ చేయని దాన్ని పట్టుకొని ఆన్సర్స్ లో ఉన్నప్పుడు అది అబ్సర్డ్ అవుతుంది. ఓకేనా, మీరు ట్రాన్స్పోర్ట్ ఫినామినాకి సంబంధించి మాత్రం వాటి మధ్య రిలేషన్స్ ఉన్నాయి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈటాకి కేకి మధ్య రిలేషను, అలాగే ఈటాకి డీకి మధ్య రిలేషను, అవన్నీ చూసారా, అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. వాటికి సంబంధించి మాత్రం మీకు ఒక బిట్ పడచ్చు. కొలిజన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కోర్స్ అది కరెక్టే, మ్యూ అంటే మామూలుగా మ్యూ ఈజ్ ఈక్వల్ టు c/λ అని ఎలాగైతే లైట్కి అయితే చెప్తామో, దీనిలో కూడా కొలిజన్ ఫ్రీక్వెన్సీ మ్యూ అంటే c/λ. ఓకేనా, సో ఇది ఈ క్వశ్చన్లో కూడా చిన్న ఎర్రర్ ఉంది. ఓకే, ఇక్కడికి మనం మొత్తం ఆల్మోస్ట్ మన సౌజన్య షేర్ చేసిన 23 పేజెస్లో 11 పేజెస్ అయితే కంప్లీట్ చేసాం. ఈవినింగ్ కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కనెక్ట్ అయితే మిగిలిన 11-12 ఆ పేజెస్ కూడా అయిపోతాయి. ఓకేనా, అప్పుడు థెర్మోడైనమిక్స్ ప్రీవియస్ పేపర్స్ డిస్కషన్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇంక మనం ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనమ్మా? Okay, sir. ఓకే.